బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే దాని ధర ఆకాశానికి అంటుతుంది. అయితే బంగారం విషయంలో మొత్తం ప్రపంచం ఓ వైపు ఉంటే మన దేశం మాత్రం ఓ వైపు ఉంది. పసిడి ప్రియుల కారణం మన దేశం బంగారం విషయంలో ఓ సంచలనాన్ని క్రియేట్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. తరతరాలుగా భారతీయులు కూడబెట్టిన పసిడి సంపద ఇప్పుడు ఒక చారిత్రాత్మక మైలురాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో భారతీయ ఇళ్లలో ఉన్న పసిడి విలువ దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ జీడీపీ పరిమాణాన్ని మించిపోయింది. మన దేశం ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం కంటే దేశంలోని ఇళ్లలో ఉన్న సంపద విలువే ఎక్కువైపోయింది. అందుకే అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్ బంగారం ధర ఔన్సుకు $4,500 దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీంతో ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కగడితే భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం భారత జీడిపి సుమారు 4.1 లక్ష కోట్ల డాలర్లుగా ఉంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువ. ఇదొక మైలురాయి. అయితే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకున్న భారత్కు ఇది ఒక విశిష్టమైన విజయంగా నిలుస్తుంది. అయితే భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు, ఇది ఒక భావోద్వేగపూరితమైన పెట్టుబడి. సంక్షోభ సమయంలోనూ యుద్ధాల వంటి అనిశ్చితి పరిస్థితులలోనూ ప్రజలు బంగారాన్ని అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. ఇక భారతీయ కుటుంబాల్లో ఉండే బంగారంలో దాదాపు 80% ఆభరణాల రూపంలోనే ఉంటుంది. ప్రజలు దీన్ని ఒక పొదుపు సాధనంగా భావిస్తారు తప్ప విక్రయించి సొమ్ము చేసుకునే ఆస్తిగా చూడరు. అందుకే ధరలు పెరిగినా వినియోగంపై పెద్ద ప్రభావం ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే దశాబ్దాలుగా అమెరికన్ డాలర్తో సమానంగా బంగారం తన విలువను కాపాడుకుంటూ వస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా బంగారు వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉంది. చైనా తర్వాత మన దేశమే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. గత 5 ఏళ్లలో రీటైల్ ఇన్వెస్టర్ల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఆభరణాలతో పాటు గోల్డ్ బాస్ కాయిన్ల రూపంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కేవలం ప్రజలే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారు నిల్వలను పెంచుకుంటోంది. 2024 నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ సుమారు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో మొత్తం నిల్వలు 880 టన్నులకు చేరాయి. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారు సురక్షితమైన పెట్టుబడి కావడంతో కేంద్ర బ్యాంకులు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ప్రస్తుతం భారత్ మొత్తం నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. అయితే ఆర్థిక పరంగా చూస్తే బంగారం ఒక ఉత్పాదకత లేని ఆస్తి మాత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది నేరుగా ఆదాయాన్ని అందించదు లేదా దేశ పారిశ్రామిక వృద్ధికి తోడ్పడదు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. భౌతిక బంగారం పట్ల ఉన్న మక్కువను తగ్గించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం. ఇక ప్రజలు ఈటీఎఫ్ వంటి బాండ్ల వైపు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నా భౌతిక బంగారంపై మోజు మాత్రం తగ్గడం లేదు. అయితే భారతీయ గృహాల్లో ఉన్న ఈ $5 ట్రిలియన్ సంపద దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం. ఈ భారీ నిల్వలను దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగించాలనేది పాలకుల ముందున్న సవాలు. సాంప్రదాయ బంధం, ఆధునిక ఆర్థిక ప్రణాళికల మధ్య సమతుల్యత సాధించినప్పుడే ఈ పసిడి సంపద దేశ భవిష్యత్తుకు నిజమైన సంపద అవుతుంది. మరోవైపు భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా అని పసిడి లెక్కలను చూసి ప్రపంచ దేశాల మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే తరతరాలుగా భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం మామూలుది కాదు. ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం మస్ట్. ఇక పెళ్లిళ్ళు, పండగలు, శుభకార్యాలకు బంగారు కొనుగోలు చేయడం ఒక ఆచారంగా మారింది. దీంతో ధరలతో సంబంధం లేకుండా బంగారు కొంటూనే ఉన్నారు భారతీయులు. ఇక పెట్టుబడిగా కూడా బంగారం ఓ మంచి నమ్మకంగా మారిపోయింది. షేర్ మార్కెట్ హెచ్చు తగ్గుల మధ్య కష్టకాలంలో ఆదుకునేది బంగారమేనని సామాన్యుల నమ్మకం. ఇక గతంలో కేవలం ఆభరణాలకే పరిమితమైన పసిడి ఇప్పుడు కడ్డీలు, నాణ్యాల రూపంలో పెట్టుబడిగా మారుతోంది. 2020లో 23.9% ఉన్న పెట్టుబడి వాటా 2025 నాటికి 32% చేరుతుందని అంచనా. మొత్తానికి ఆభరణంగా, ఆర్థిక భరోసాగా బంగారం భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది.
ఇదే ఇప్పుడు భారత్ను పసిడిలో ముందంజలో పెడుతోంది.